నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి సీతక్క పరామర్శించారు. బాధిత మహిళకు అందుతున్న చికిత్సపై నిమ్స్ డాక్టర్లు వివరించారు. కేసు పురోగతిని తెలుసుకున్న మంత్రి సీతక్క నిందితులు ఎంతటి వారైనా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. వారం రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా కొంపెల్లి కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మూలచింతలపల్లి చెంచు మహిళ మీద అత్యంత దారుణంగా మానవత్వాన్ని మర్చిపోయి మధ్య యుగాల నాటి మనుషుల రూపంలో ఉన్నటువంటి మృగాలు ఈరోజు బయటకు వచ్చి అత్యంత దారుణంగా ఆమె మీద దాడి చేసి చెప్పరాని విధంగా హింస చేయడం జరిగింది. ఆ ఘటన కూడా బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటుంది ఈశ్వరమ్మ. వారిని మేము కూడా కొంత బయట ఉండడంతో నేను రాలేకపోయినప్పటికీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే గారు, మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారు, ఐటీడీఏపీఓ గారు, వారందరూ కూడా పరామర్శించి ఎప్పటికప్పుడు ఆమె యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆమెను నిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఇక్కడ కూడా మంచి వైద్యాన్ని అందిస్తూ ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతనే ఇంటికి పంపించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ కూడా పూర్తి వాస్తవాలతోటి ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా, ఎవరైనా కానీ ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయినటువంటి వారి మీద ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉండాల్సిందే, ఉంటుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాం.